ఎందుకు లేపుతావంటే బరాబర్ లేపుతావు. నువ్వు చేసిన దాన్ని బట్టి నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నందుకు నేను ఆ రోజు నీ ఫోన్ లోకి నేను ఫోన్ చేస్తే దాంతో చార్జ్ చేసావు నా పోరుతో. నమ్మి నిన్ను నీ దాంట్లోకి నేను ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ మాట్లాడతావు. అరే పని చేయను చూద్దాం చేసింది. నేను చెప్తున్నా నేను క్లియర్ ఆమె మీద పెట్టుకోవాలి. అసలు మీద పెట్టుకోవచ్చు. నువ్వు లవ్ చేస్తున్నావు నా మీద వచ్చి పడితే ఏమైతుంది? ప్రాణం కన్నా ప్రేమించిన మళ్ళీ మా చెల్లి వేసింది మా అక్క వేసింది చెప్పి నీ దగ్గర వచ్చి మళ్ళీ కవర్ చేస్తుంది. నువ్వు మళ్ళా గది అర్థం చేసుకో. నువ్వేందో ఇదంతా కాదు దాన్ని రికార్డింగ్ ఫ్లైట్ మోడ్ లో నువ్వు పెట్టు. 5 నిమిషాలు శ్రమణ వీడియో ఉందా? వీడియో నడుస్తుందా శ్రమణ? అరే ఏమైందన్నా? ఏం చేసినావు? ఏమైందన్నా? ఎందుకు లేపుతావంటే బరాబర్ లేపుతావు. నువ్వు చేసిన దాన్ని బట్టి నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నందుకు నేను ఆ రోజు నీ ఫోన్ లోకి నేను ఫోన్ చేస్తే దాంతో చార్జ్ చేసావు నా పోరుతో. అది నా ఫోన్ నీకు తెలియదా? తెలుసా? నేనే మాట్లాడినా. నువ్వు చూసినావా? నువ్వు మరి నువ్వు మెసేజ్ చూసినావా? నీ ఫోన్ పోయింది అందులోకెళ్ళి నీ ఫోన్ మాట్లాడండి. నేను చూసినా చూసే మాట్లాడి ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడుతూ ఇది చాలా గలత్. నమ్మి నిన్ను నీ దాంట్లోకి నేను ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ మాట్లాడతావు. చేసినట్టు నాకేదో ప్రూఫ్ ఉంది. అరే ప్రూఫ్ ఉంటే చూపి. తప్పు అన్న నేను చేసినా తప్పు మాట్లాడలే. చేసినా కానీ తప్పు మాట్లాడలేదు. వీడియో ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ నా లైఫ్ మ్యాటర్ రా. దాన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నా. నేను తప్పు మాట్లాడలేదు. తప్పు మాట్లాడలేదు. ఏం మాట్లాడినావు? చూసినావా నువ్వు? ఏం మాట్లాడినావు? నువ్వు నేను చూసిన మెసేజ్ చూసినాను కాబట్టి మాట్లాడినా. మెసేజ్లు చూసినా నీ కాల్ కూడా చూసినా. ఏం తప్పు అనిపించింది చెప్పు. ఏం తప్పు అనిపించింది? రాత్రి 12 గంటలకు ఎవరితో ఎందుకు మాట్లాడుతావు? నా పోరుతో నువ్వు ఎట్లా మాట్లాడుతావు? నువ్వు మాట్లాడినావు కాబట్టి ఈ రోజు మెసేజ్ చేసినా. నేను చేయలేదానికి నాకు అవసరం లేదు. అది నీకు చేసిందా? చేయలేదు. అదే నాకు చేసింది. అది నీకు చేస్తే నువ్వు చేసినావు. నువ్వు ఏం మెసేజ్ అయినా అది నీకు చేస్తే నువ్వు చేసినావు. ఇది ఒప్పుకుంటున్నావు కదా? నేను చేసినా కానీ తప్పు మాట్లాడలేదు. తెలుసు కానీ తప్పు మాట్లాడలేదు. ఎట్లా చేస్తావు? తెలుసు కానీ తప్పు అవసరం లేదు. మా అన్న పిల్ల అన్నప్పుడు నువ్వు అన్న లెక్క చూసుకొని ఫోన్ ఎట్లా మాట్లాడతావు? గంట సేపు ఫ్రెండ్ లాగా మాట్లాడినా. నేను అరే ఆమె మెసేజ్ చేస్తే నేను చేయాలన్నా దానికి. నువ్వు గలత్ చేసినావు. నువ్వు చాలా గలత్ చేసినావు. ఆమెకి అరే తప్పు మాట్లాడలేనా? తప్పు మెసేజ్ చేయలే. నేను గలత్ చేసినావు విజయ్. చాలా గలత్ చేసినావు. చేయలేస్తే చెప్తున్నా. అది నీకు చేసిండొచ్చు విజయ్. నువ్వు ఎట్లా చేస్తావు దాన్ని? అరే పని చేయను చూద్దాం మాట్లాడదాం. నేను బరాబర్ చెప్తా. నువ్వు నేను ప్రపోజ్ చేసిందా? మాకు ప్రాబ్లం ఏమన్నా తెలుసా నీకు? కాలని బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అది మా అన్ననే. నాకు అవసరం లేదు ఇవన్నీ అని చెప్పిన. అది నా వాల్యూ. నా వాల్యూ అది.
అన్నా నేను నమ్మా ఓరు ఉన్నాడు, నేను నమ్మా. ఉన్నాడు. అందుకే ఉన్నాడు. అరే అన్న వద్దానా కాయకు. ఈడ అరే, లొల్లి వద్దానా? ఏం తెలుసు నాకు? బాబు నువ్వు వెళ్ళు. అరే, నాకు ఈ రోజు ఇది clear కావాలి రా భయ్. అది కరెక్టా ఇది కరెక్టా నాకు తెలవాలి ఈ రోజు. అరే ఇక్కడ ఫస్ట్ కారెక్కు నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు నువ్వు? నడుపు నీ ఫస్ట్. దగ్గర ప్రూఫ్ ఉంటే చూపి ఆడ అరే తీసుకోవద్దా? చూడన్న చూపిస్తా చేది ఫస్ట్ చేది అరే చేది అన్న ఫస్ట్ చేది చూపిస్తా చూడు మాట్లాడతాను నేను. చూపిస్తా అయ్యో అర్థమవుతుందా చూడు ఓడియేషన్ చూడు ఏం మాట్లాడుతున్నావు అన్న? లొల్లి వద్దానా? ఇగో. ఎవరిని పడతాను చేయలేపుతున్నావు ఎట్లా ఓడి వీడ లొల్లి అనుకుంటున్నావు ఎందుకన్నా కాలిపోయి నా మీద అడుగుదా, పోదాం దా. చేయలేపుతున్నావు నా మీద ఇది నాకు ఇప్పుడే clear కావాలి. నడు, పోదాం పిల్ల దా. గురించి అని చెప్పి నడువుదా, నువ్వు ఎక్కువ కారు తీస్తాను కారు తీ. నువ్వు ఇప్పుడు కారు తీస్తాను కదా కారు తీ. నువ్వు కారు తీ, కారు తీ first. దా, కారు తీ. కొట్టాలి కూడా కాదన్న అరే ఆగనా అరే నువ్వు ఎందుకు మధ్యలో అలా తెలుస్తుందా ఊరైందో అని చెప్పేసి ఇప్పుడు ఆవురా, ఆవురా. అదే ఎందుకన్నా కొట్టడం ఆగనా తీసి కడితే తెలుస్తుంది ఏందో. అరే తాళమీరా భయ్ నాకు ఈ రోజు ఇది తేలాలి. ఏదైనా ఒక క్లారిటీ రావాలి భయ్. అరే మరి ఫోన్ చేయ కదా అరే మరి. పానం అరే పెట్టుకున్నా ఫోన్ చేయి. దాని మీద పానం పెట్టుకున్నా. అరే మరి ఫోన్ చేయ పెళ్లి కదా. చేసుకుందాం అనుకున్నా భయ్ దాన్ని. అరే ఫోన్ చేయ మరి. ఫోన్ చేయి. ఇంకేం ఇది ఎవరు చేసిర్రు ఇది? పోదాం. దాని తప్పు ఉంటే దాన్ని నరికేస్తా, నీ తప్పు ఉంటే నిన్ను నరికేస్తా నేను. తప్పుగా ఇగో చూడు ఇది చూడు కదా తప్పు గొప్పల తర్వాత ఇది ఏంది మరి అట్లాంటి దునియా చూపిస్తా నేను. ఓకే వంద చూపిస్తా. అంతమంది మాట్లాడిందా పోనీ అన్న ఇప్పుడు ఆమె ఏం తప్పులేదు చెప్తావా అంటున్నావు అన్న. ఇప్పుడు ఆమె తప్పు ఉంది అన్న ఓనీ చేస్తుందా సామాన్ ఇవ్వడు లొల్లిలు వద్దానా మాకు ప్రాబ్లం అవుతుంది మళ్ళీ ఈడ. చేయలేపు చూడు ఇగో చూడు చేయలేకపోకురా మీరు ఇగో. ఇవన్నీ మెసేజ్ ఏంది మరి నాకు ఐ లవ్ ఎట్లా చెప్తుంది చెప్పి కదా దాని తర్వాత మెసేజ్ చూడు ఇక్కడ నేను ఏం మెసేజ్ చేస్తా చూడు నీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఆయన మా అన్న అని చెప్పి అర్థమైందా? నేను I love you అని చెప్పి మెసేజ్ చేసినా ఆ? అరే నా పోరుతో రాత్రి అంతా ఫోన్ మాట్లాడతాడు, చాటింగ్ చేస్తాడు. మీరే చేస్తున్నా ఆ? ఫోన్లు మాట్లాడతాడు, చాటింగ్ చేస్తాడు. అరే ఉర్రగానే నాకు బాధ ఉంది బాయ్, నాకు బాధ ఉంది, నాకు పెయిన్ ఉంది. నాకు మెసేజ్ చేసింది నేను చేయలేదు నాకేం అవసరం అరే దోస్తానంటే నాకేం ఇట్లా అవసరం? దోస్తానంటే ఇదా? చూడన్నా, ఇగో ఇది మెసేజ్ చూడు అలా ఎవరు తప్పు ఉంది చూడు అరే నేను ప్రపోజ్ చేసిన ఆమె చేసిందా చూడన్నా నేను ఏం మాట్లాడా చూడు గర్ల్ ఫ్రెండ్ అన్న సామాన్ గర్ల్ ఫ్రెండ్ అరే నైన్ మెసేజ్ చేసిందా అరే మెసేజ్ చేశాడు బాయ్, మెసేజ్ చేసిందేమో. నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నందుకు నేను ఆయన ఫోన్ లోకి వెళ్ళి ఫోన్ చేసినందుకు ఇదంతా చేసిండు. అరే నేను చేయాలన్నా ఫస్ట్ మెసేజ్ ఎవరు చేసి చూడాడా నేను తప్పు నా తప్పేముంది చూడు ఆమెనే చేసిందిగా. మరి నా అరే ఆమె చేసిందేమో బాయ్. ప్రపోజ్ చేసి నేనేం చేస్తాను నాకు అర్థమైతలే ఆమె ఆమె ప్రపోజ్ చేసింది ఈయన చెప్తుడుగా నేను క్లియర్ ఉంది మళ్ళీ అతనే చేస్తున్నావు పిచ్చోను అన్న ఏం నువ్వు మాట్లాడుతున్నావు ఆమె మీద పెట్టుకోవాలి ఈయన అసలు వాళ్ళ మీద పట్టుకొచ్చి నువ్వు లవ్ చేస్తున్నావు నా మీద వచ్చి ఎగబడితే ఏమైతుంది ప్రాణం కన్నా ప్రేమించిన నువ్వు అదైతున్నావు అదే వాడు చూడు కదా అది ఎవరు మెసేజ్ చేసారు చూడు మళ్ళీ మా చెల్లి చేసింది మా అక్క చేసింది అని చెప్పి నీ దగ్గరికి వచ్చి మళ్ళీ కవర్ చేస్తుంది నువ్వు మళ్ళా గది అర్థం చేసుకో నువ్వు ఏందో అరే నువ్వు ఆ అమ్మాయి గురించి నువ్వు అంతగానే ఏడ్చి ఏం లాభం చేరు నువ్వు అట్లా ఒక అమ్మాయి గురించి అట్లా అయిపోతే ఎట్లా అరే మెసేజ్ చూడన్నా ఫస్ట్ నమ్మలేకపోతున్నాను. అరే ఆ మన్న తర్వాత నేనేం మాట్లాడినా చూడు ఇప్పుడు ఆమె first, అది కూడా important క్యారెక్టర్ కదా పెళ్లి చేసుకున్నాక ఇంకేమైనా ఉంటే ఏమి చెప్తారు చెప్పు ఎవరు కరెక్ట్ ఏందో ఇప్పుడు అర్థం చేసుకో నీకు ఫ్రెండ్ ఎక్కువనా పోర్ ఎక్కువనా అర్థం చేసుకో ఇది ప్రూఫ్ రాత్రి 12 గంటలకు మెసేజ్ చేసింది దాని తర్వాత ఏం మాట్లాడింది ఇదే అయినా ప్రూఫ్ కానీ సరే నువ్వు ఇప్పుడు తెలిసింది ఆయన నువ్వైనా చెప్పేసేది ఉండే ఎట్లా అని చెప్పి అరే అదే చూపిస్తాను నా చూపించేవారు ఏడ చూపించి నేను వచ్చి చేసేదాకా చెప్పుకోలేదు. అదే మాట ముందు అది చేసింది ఇట్లా ప్రపోజ్ చేసిందని మరి ఆయన తప్పు అరే, లేకపోతే వచ్చి చెప్పొచ్చు అరే కదా. చెప్తానే బాధపడతానని చెప్పలేనా నేను ఎట్లా చెప్తా నేను చెప్పు బాధపడతా అంటే ఈ దాకా రాకపోతుండే మరి నువ్వు ముందు చెప్తే నిన్ను తీసుకుపోయి నిన్ను అన్న కూడా టైం వచ్చి నేను తప్పు చేయలే టైం వచ్చినప్పుడు నేను చూపిద్దాం అనుకున్నా నువ్వు బాధపడతావు చెప్పి నేను సిచ్యువేషన్ కోసం చూస్తా నేను నువ్వు నీకు ముందే తెలుస్తుంది, నాకు ఎట్లా తెలుస్తుంది? మెసేజ్ చేసినప్పుడు అది నీకు అరే మనోడు, కరెక్ట్ ఇగో కాదనుకున్నప్పుడు మాట చెప్తా, ఇను, నువ్వు నాకు ఇను. వచ్చి చెప్పాలి కదా. అరే మళ్ళీ నువ్వు బాధపడతావు అని నేను అందుకే చెప్పలేదు నీకు. ఏ ఏంటిది
మాకేంటిది అంటున్నాను. అరే ఇప్పుడు చూడరా ఎట్లా చేస్తుండో ఇప్పుడే చెప్పి తెలిసిన తర్వాత ఎట్లా చేస్తుండో చూడన్నా నేను ఎట్లా చెప్తా ఎప్పుడు దోసాల నుంచి వెళ్ళి పానం పెట్టుకొని తిరిగిన ఇమ్రాన్ నీకేం తెలుసు అన్న ఇప్పటికైనా ఎవరికి స్విచ్ ఆఫ్ అయినందుకు నేను మనోజ్ ఫోన్ లోకి వెళ్ళి ఫోన్ చేశాను. నాకు ఇప్పటికి కూడా నమ్మబుద్ధి అయితే ఇదంతా నాకు అసలు ఇప్పటికీ నాకు నీది కాదుర పోరి ఇదంతా కాదు దాన్ని అరే శ్యామ్ నువ్వు ఏం చేస్తున్నావు? నన్ను ఆపకు ఇమ్రాన్, నన్ను ఆపకు. నాకు క్లారిటీ కావాలి ఇప్పుడు. నాకు అది ఎందుకు అట్లా చేసిందో నాకు తెలియాలి. నాతో ఎందుకు అట్లా చేసిందో నాకు తెలియాలి ఇమ్రాన్. నాకు బాధ ఉంది ఇమ్రాన్, నేను ఉడతా ఇమ్రాన్, నాకు ఉంది బాధ ఇమ్రాన్, నాకు ఉంది. అరే ఉంటది బా, ప్రతి ఒక్కరికి ఉంటది బాధ. క్యారెక్టర్ ఏందో అర్థమైంది కదా. ఇప్పుడు ఆమెనే క్యారెక్టర్ అర్థమవుతుందా? దానికి సంతోషించు, బాధ కాదు. బాధనే 2 రోజులు బాధపడతావు, తర్వాత లైఫ్ లాంగ్ హ్యాపీ ఉంటావు. అర్థమవుతుందా అని చెప్పి ఇంతగానో నువ్వు ఇంత నీకు మోసం చేస్తే ఎట్లుంటది చెప్పు. అరే నీకెంత దోస్తానికి వాల్యూ ఉందో అంతకు మించి దోస్తానికి నేను వాల్యూ ఇస్తా. అరే అన్న ఆగు. నేను ఫోన్ దాని దగ్గర ఏడవతో అట్లా కొంచెం చెప్పి ఇన్స్పిరేషన్ ప్లీజ్. మాట వాల్యూ లేదు. అది రాదు ఫస్ట్. నన్ను వద్దు ఇమ్రాన్, కొంచెం చెప్పి ఇన్స్పిరేషన్ ఇమ్రాన్. అరే నువ్వు కాదనకి ఇమ్రాన్, నువ్వు అడిగితే నేను మళ్ళీ నాతో కాదు. నేను కూడా వస్తా ఆమెతో, నేను మాట్లాడతాను. ఆమె దగ్గర పోను నేను. ఆమె అయితే వద్దు, ఇక అవసరం లేదు. ఆమె క్యారెక్టర్ అంతా అర్థమైపోయినాక ఇంకా ఆమెతో నేను మాట్లాడుతాను. ఆమె దగ్గర పోను నేను. బయట ఏడవతో పోనీ అన్న. అదే బండి ఎక్కువ తీసేరా అను. ఎందుకు నడు నడు బండిది నడన్నా నడు నడు. ఇప్పుడు అమ్మాయి అంటేనే అంతే ఉంటారు. వాళ్ళకి అవన్నీ ఏమి ఉండవు. కొన్ని మనసు గిన్సు అవన్నీ ఉండవు. సైడ్ తీసుకొని వదిలేస్తారు. ఎవరైనా పిక్చర్ నా మీద లేపిండి అనవసరంగా అరే వడ్డారన్న గట్టి కొట్టిండి షార్ట్. నువ్వు ఎందుకు అంత అనవసరంగా అంత తెలియకుండా ఎందుకు ఏందని చూసుకున్నా. అరే 2 సంవత్సరాల నుంచి వచ్చింది ఎక్కువైపోయింది అన్న నీకు. నాకన్నా ఎక్కువ అయిపోయింది అది. అనవసరంగా నన్ను నమ్మలేవు నువ్వు. దాన్ని నమ్ముకుంటా నన్ను నా మీద చేయలేపినావు ఫస్ట్ టైం లైఫ్ లా. కూర్చో మా ఆఫీస్ లో కూర్చో. ప్రేమించడమే శాపములే ఇది నిజమేనా? ఏంది అయితే లేదు దాన్ని చంపేసా, నేనైనా చచ్చిపోతా ఈ రోజు. ఎందుకు నేను మస్తు ప్రాణం పెట్టుకున్నా ఇమ్రాన్, నాతో అయితే లేదు. హార్ట్ ఇచ్చిన దానికి నేను మగ ప్రేమలు అలుసేనా? దాన్ని చంపేసా, నేనైనా చచ్చిపోతా. నాకు ఈ విషయంలో నాకు ఎవ్వరు చెప్పొద్దు. మీరు హార్ట్ తో లవ్ చేస్తే మీకు తెలుస్తుంది నా పెయిన్, మీకు తెలియదు. అర్థమవుతుంది కదా. నీ కెరియర్ నీకు ఇప్పుడే తెలిసింది. ఇంకంతవరకు రాలే, పెళ్లి వరకు పోలేను. ఇప్పటికైనా అర్థమైంది. లేదు నాతో అయితే లేదు, నేను ఉండలేను. ఏం చేస్తావు? ఆ నంబర్ నేను చేస్తా. ఇక్కడ లేదు నేనే పోయి మాట్లాడతా. నేనే పోయి మాట్లాడతా. నేను ఉండా. అన్న చెప్పింది. అన్న మాట్లాడుతుంది. ఫోన్ చేయకు, నువ్వు వద్దు. ఇప్పుడు చెయ్యకు, నువ్వు వద్దు. ఫోన్ చేయకు, వద్దు. నేను మాట్లాడతా. వద్దు. అరే నువ్వు చెయ్యకు. నేను చూసుకుంటా. హలో అరే నువ్వు ఫోన్ కట్ చేయి ఇమ్రాన్, నువ్వు ఫోన్ కట్ చేయి. హలో అరే ఏం మాట్లాడతావా నువ్వు? హలో నువ్వేం మాట్లాడుతావు? వద్దు ఇమ్రాన్, ఇన్స్పిరేషన్ వద్దు. నాకు ఇప్పుడు ఎవరిని నమ్మాలి ఎవరు నిజమో ఎవరు అబద్ధం ఇవాళ నీకు తెలియాలి అన్న. నువ్వు చెయ్యన్నా చెయ్యి. వద్దు మాట్లాడు. ఇంకా మాట్లాడు. నేను తెచ్చుకుంటా. ఈ మ్యాటర్ నాది, నేనే తెలుసుకున్నా. ఎందుకు అయిపోతుంది?
అది తప్పు తెలుసా ఫస్ట్ ఏందో? కానీ నేను దాని దగ్గర పోయి వచ్చి నీతో మాట్లాడు. అరే మెసేజ్ క్లియర్ అనిపిస్తున్నాయి కదా, మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నావు. చెప్తావు భయ్ ఒక్క సైడ్ నేను ఎప్పుడు డిసైడ్ గాను. ఏం పిచ్చోడైనా ఏంది? ఆడ message లో అంత clear గా అనిపిస్తుంది. అరే, ఒక్కసారి లేపు. ఇగో ఒక్కసారి లేపు. దాని మెసేజ్ character ఏందో ఉన్నాయి. నాకు తెలుసు కదా. ఇన్ని రోజుల నుంచి చూసినాను కదా. అరే ఫోన్ చేయి. అరే ఇన్ని రోజుల నుంచి చూసినాను కదా ఇమ్రాన్. చేయి, ఫోన్ చేయన్నా ఒకసారి ఫస్ట్ కాల్ చేయి. అరే అది చెప్పి అదే చేసింది దాని వాయిస్ మెసేజ్ ఏమైనా పిచ్చోడైనా ఏంది? దాని వాయిస్ మెసేజ్ ఏమైనా కనిపిస్తుందా? పోనీ దాని గొంతు వినిపించిందా? అది ఎవరు బాగా చూస్తే బనాయించి నీకు ఎవరు మెసేజ్ చేసిర్రు ఎవరికి తెలుసు? అందుకే అన్న నీ మాటలు దాన్ని నేను నీ మాటలు నేను ఎట్లా చేసుకోవాలి? నువ్వు ఇచ్చిన వాల్యూ దోస్తానికి 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి ఉన్న నాతో నువ్వు దోస్తాన్ గురించి మాట్లాడుంటే అది నీకు మెసేజ్ చేసినప్పుడే నువ్వు నాకు వచ్చి చెప్పాలి. అది నువ్వు నాకు చెప్పనందుకే ఈరోజు నా చెయ్యి మీద లేచింది. అర్థమైందా? నాకు నేను నమ్మ ఇప్పటికి కూడా నేను నమ్మ. అది అట్లా చేసిందంటే నేను నమ్మ. ఏమట్లా చేసింది? నేను ఆగు, పోయి మాట్లాడతావు. తెలుసుకుంటా. అవును కాల్ చేయాలి. లేదు వద్దు ఫోన్ వద్దు. ఆగు. నేను పోయి మాట్లాడతా. అది ఏం జరిగింది ఎట్లా జరిగిందో నాకు తెలియాలి. తెలవాలి కదా, ఆగు. I love you మెసేజ్ చేస్తే నేను ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కానీ నా ఫ్రెండ్ అయితే నాకు ఏ నీకు అవసరం అప్పుడే నువ్వు బ్లాక్ చేసి లేడు ఆ, చాలేడు అని చెప్పేది చెప్పి ఉండే కదా మరి ఈయన అంత మంచోడైతే మెసేజ్ చేస్తే తెలుస్తుంది కదా మంచి క్యారెక్టర్ ఏందో. చేస్తాను. సరే, మెసేజ్ చేస్తే ఆపేయ్. మెసేజ్ చేస్తావురా? ఆ? ఎట్లా ఎందుకు ఇస్తారా? నేను అక్కడికి ఆపేసి నాకు కొంచెం వాల్యూ తెలియదు, ఇప్పటికీ తెలియదు. ఇంకా మరి నమ్మకం లేనప్పుడు మాట్లాడక మధ్యలో. మెసేజ్ చేయాలా? బాబు అవరా ఆమె మెసేజ్ చేసింది ఏమన్నాడు అంట, రిప్లై ఇచ్చిన అంటాడంట. తప్పు నువ్వు అట్లా చేసి చూడు. అరే అది మెసేజ్ చేసింది అన్నాడు ఉందా ఇమ్రాన్ అడగ అరే దాని ఫోన్ లోకి వెళ్ళి మెసేజ్ వచ్చింది కానీ అది మెసేజ్ చేయలే కదా. చూడు చూడన్నా క్లియర్ గా అరే మీరు దోస్తాల నుంచి నేను దాంతో తిరిగిన అది ఏందో నాకు తెలియదా? ఏం తెలుసు? ఇది 12 సార్లు నీకు వచ్చినావా మరి? నీకు తెలిసి అయిపోయింది. 20 సంవత్సరాలు ఇంపార్టెంట్ కాదు. తప్పు నీది కూడా ఉంది. తప్పు ఎవరిది నీది నాకు కూడా లేదు. ఉంది. నీకు ఎందుకు తెలవాలి లేదు? మనిషి లేదో అని ఎందుకు చెప్పేసి. లేదు? నువ్వు ఎవరితో తిరుగుతున్నావు, నువ్వు- ఎట్లాంటి దాంతో తిరుగుతావు నీకు తెలవాలి. తెలిసింది కదా ఇప్పుడు. తెలియాలి కదా. తెలవాలి. నీకు తెలిసినప్పుడు నువ్వు వచ్చి నాకు తెలవాలి. చెప్పేది ఉండే. ఎవరికి? నువ్వు వచ్చి నాకు చెప్పేది ఉండే. నీకు అదే తెలిసినప్పుడు- చెప్పాడు. ఎన్నిసార్లు ఫోన్ చేస్తా ఆడున్నా ఇడున్నా అని చెప్తున్నావు, కలుద్దామని చెప్పి టైం తీసుకొని చూస్తున్నా నేను. నువ్వు ఎప్పుడు ఫోన్ చేస్తాను అరే బయట ఉన్నా అంటున్నావు. బయట రా ఉంటే అన్నట్టు రావాలి. వస్తావు. నేను ఏడున్నాను ఏడ తిరుగుతాను నీకు తెలియదా? అరే, ఇగో నేను తెలుసా చెప్తా, మరి ఫోన్ ఇగో. చేస్తే నువ్వు లేదని ఇగో, ఏమంటా? ఇగో నేను నా చెవులతో నిన్నా, నువ్వు మా దగ్గర కూడా రావద్దు అన్నది నేను నా చెవులతో నిన్నా రైడ్ కి పోయినప్పుడు. నేను అయినా కానీ ఏం మాట్లాడలే, నాకు అవసరం లేదు ఇట్లాంటి మరి మ్యాటర్. నువ్వెందుకు చెప్పలే విషయం నాకు? అరే నాకు ఇట్లాంటి మ్యాటర్ తెలియదు. నేను నా చెవులతో నిన్నా, నేను ఆమె మాట్లాడిన మ్యాటర్ అంటున్నాను. కొన్ని రోజుల నుంచి ఎట్లా చేస్తున్నావు ఆ బిహేవియర్ నీకు తెలియాలా? నువ్వు ఆవు అంటే ఫోన్లో అంటే ఏం చేస్తాం చెప్పు? మొన్న మ్యాచ్ కి కూడా నీ పేరు రాపించిన నేను రా అంటే నేను ఆమెతో ఉన్నా అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఆమె క్యారెక్టర్ ఏందో అనిపిస్తుంది కదా. నువ్వు ఫ్రెండ్స్ కి వాల్యూ ఇవ్వనప్పుడు ఆమెతో ఎందుకు అవసరం? చాలా తప్పుడు. ఆ మెసేజ్ అదే పెట్టిందన్న నమ్మకం నాకు ఇప్పటికీ ఏంది? లేదు. మరి ఆ నెంబర్ ఎవరిదన్నా? వాళ్ళు అక్కడ నెంబర్ అదే. సరే నాకు ఒక మాట చెప్పు. మస్తు సరే, మిస్టేకులు జరుగుతాయి, నేను ఒక చాలా మాట- మిస్టేకులు ఒక మాట జరుగుతాయి. చెప్తా విను. అది కూడా మిస్టేక్ అని అనుకుంటున్నాను. నువ్వు చాలా ఆమె. ఆ, గుడ్డి నమ్మొద్దా? మన పరిచయాలు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మన పరిచయాలు ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు. 2 సంవత్సరాలు వచ్చిన ఆమె ఎక్కువైపోయింది. ఆమె ఆయన దగ్గరికి ఓకు అని చెప్పింది. నేను నిన్నా నేను రైడ్ అది చెప్పినంత మాత్రంలో నేను ఆగినా. నువ్వు ఎన్ని రోజులు నేను రాలే. నువ్వు ఆగు, ఎన్ని రోజులు ఫోన్ ఎత్తలే? మొన్న మ్యాచ్ లో నీ పేరు రాపిస్తే నువ్వు ఏం చేసినావు? బయటికి పోయి వచ్చింది ఫోన్. ఆమెతో ఉన్నావు అని చెప్పి అది చేసినావు. ఆ సిచ్యువేషన్ కాదు, నేను ఆడ పేరు నీది రాపించిన ఉత్సవాన్ని. నువ్వు కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఆమెకి ఇస్తున్నావు, మంద అవుతున్నావు. అది నీ క్యారెక్టర్ నీకు తెలియాలా? అందరినీ అరే ఇగ్నోర్ ఇప్పుడు- చేయొద్దు, దూరం పెట్టొద్దు. ఇప్పుడు నాకు నువ్వు ఇంపార్టెంట్ అది ఇంపార్టెంటే కదా ఇమ్రాన్. నేను అక్కడ చూసుకోవాలి ఇక్కడ చూసుకోవాలి కదా. మందాగా ఉన్నావు, నీకు చెప్తే అర్థం కాదు. నువ్వు ఒక నీ ఫ్రెండ్ మీద నువ్వు చేయలేపుకున్నావు అంటే నీ క్యారెక్టర్ ఏందో నువ్వు అర్థం చేసుకో. అదే చెప్తున్నా అర్థమైతే ఒక అమ్మాయి గురించి నమ్మదన్నా ఇగో ఇట్లాంటి చేసే దోస్తాన దూరం చేసుకుంటారు. అగ్గర్ నిజంగా దాని తప్పే ఉండాలి, అదే మెసేజ్ చేసిందని తెలియాలి కానీ ఏడికైతే ఆడికి దాన్ని చంపేసి వస్తుంది. అరే అన్న చెప్తే అర్థమైతలే. దానా అరే దానా అరే అన్న అర్థం చేసుకోనా అన్న మాట్లాడదాం చెప్పి. అరే నీకు చెప్తే అర్థం చేసుకో. సరే నేను ఒక అరే నాకు ఏదైనా ఒకటి నాకు ఇప్పుడు తెలియాలి కదా. ఒక ఆడపిల్ల గురించి అంత తొందరగా నేను క్యారెక్టర్ జడ్జ్ చేయలేను. నన్ను పోన్నాడు తెలుసు కదా మరి. నేను తెలుసుకుంటా ఫస్ట్. నేను తెలుసుకుంటా ఫస్ట్. తెలుసుకున్నాక దాని తప్పు ఉంటే
అన్న పిలిపి మన క్యారెక్టర్ బయట పెడు. ఆ, సరేనా ఉమ్. నువ్వు దీనికి యాక్సెప్ట్ ఇది యాక్సెప్ట్ చేస్తాను. బయట ఇది యాక్సెప్ట్ చేస్తా. కష్టం వద్దు కానీ క్యారెక్టర్ బయట రైట్, అది తప్పని చూపి, క్లారిటీ అది తప్పని చూపి. మళ్ళీ నువ్వేమనొద్దు, మళ్ళా నువ్వేమనొద్దు. నేను నా జిందగీలో ఎవ్వరికి సారీ చెప్పలే, విజయ్కి సారీ చెప్తా. సారీ మ్యాటర్ అని కాదు. అరే కొట్టినా అని బాధపడుతుంది సారీ కదా. అవసరం లేదన్నా, నువ్వు నిజం తెలుసుకోవడం నాకు కావాలి. సారీ అవసరం లేదు నాకు, కానీ నీకు నిజం చూపించాలి, సరే, నిజం తెలవాలి అంతే. నాకు క్లారిటీ కావాలి, ఎందుకంటే ఇది లైఫ్ కి సంబంధించిన మ్యాటర్ కదా. Clarity నీకు ఇస్తా. నేను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినాక మళ్ళీ ఇంకొక పిల్ల దగ్గరికి పోయి మళ్ళీ ఎట్లా నేను మాట్లాడగలను? చేసుకుంటాను నీతో చెప్పిందా? నిన్ను చేసుకుంటాను నీతో చెప్పిందా? చెప్పింది కాబట్టే కదా. అట్లా మెసేజ్ చూపిస్తాను మరి. చెప్పినాక చూద్దాం, నేను అదే prove క్యారెక్టర్ చేస్తా. బయట పెడతా నేను అని prove మీరు చేస్తా, అంటారు చూడు. కదా. నేను prove పెట్టినాకనే చేస్తా, మాట్లాడు. చూడు. సరే చూద్దాం, అదే చూద్దాం, చూడు. అదే కానీ అది కూడా కానీ నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా, ఏదో ఒకటి clear రావాలన్నా అవుతుంది కదా. తెలుస్తుంది, రావు కదా.